ఇప్పుడు మన ముందుకు ప్రకృతిలోని 3 చెట్లను మేము ముందుకు తెస్తున్నాం. చూడండి ఒకసారి. ప్రకృతి దేవుని ఆరాధించడం మనందరికి తెలుసు. పశుపక్షాలు మనకంటే ముందుగా దేవుని ఆరాధిస్తాయని మనందరూ తెలుసు కదా. ప్రత్యేకించి చెట్లు ఆరాధించడం ఈరోజు మనం చూడబోతున్నాం. ఈ చెట్లు ఎలా ఆలోచిస్తున్నవి, వాటి ఆశ ఏమిటి, చివరికి ఈ చెట్ల ఆశ నెరవేరిందా లేదా తెలియపరచడానికి మన చర్చి పిల్లలు మీ ముందుకు వస్తున్నారు. చూద్దాం మరి. ఒక పర్వతం మీద 3 చెట్లు కలిసి పెరుగుతూ ఉండేవి. అయితే అవి పెద్దయ్యాక ఆశపడిన స్థాయికి చేరుకున్నాయో లేవో తెలుసుకుందాం. మొదటి చెట్టు ఏమనుకుంటుందో చూద్దాం మరి, విందాం కూడా. నేను చూశారుగా, నేను ప్రపంచంలో కన్నా గొప్ప ధనగరంగా ఉండాలని, నాలో బంగారము, వెండి, రత్నములు, మహిమాన్యాలు దాచబడి గొప్ప ధననిధిగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. రెండో చెట్టు. నాకైతే ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప మహాసముద్రాల మీద నా మీద రాజులందరూ ఎక్కే పెద్ద ఓడగా మారాలని నేను ఆశపడుతున్నాను. మూడో చెట్టు. నేను ప్రపంచంలోనే అతి పెద్ద చెట్టుని, నన్ను చూసి ప్రతి ఒక్కరు కుళ్ళి అరవాలి. అది కాకుండా నన్ను చూసి ప్రతి ఒక్కరు పరలోకంలో దేవుడిని గుర్తు చేసుకోవాలి. అదే నా కోరిక. సంవత్సరాలు గడిచిపోతున్నాయండి. ఎండా వాళ్ళకి చిన్ని చెట్లు పెరిగి పెద్దవైనాయి. అనుకోకుండా ఒకరోజు కట్టెలు కొట్టేవాడు గొడ్డలు తీసుకుని పర్వతం పైకి వచ్చి తనకు కావాల్సిన చెట్ల కోసం వెతుకుతూ ఉంటే ఈ 3 చెట్లు అతన్ని ఆకర్షించాయి. ఈ 3 చెట్లు ఏదో చాలా బాగున్నాయి. ఈ 3 కొట్టి అమ్ముకుంటాను, డబ్బులు సంపాదించుకుంటాను. మొదటి చెట్టు ఏ లోపాలు లేకుండా చక్కగా ఉంది. రెండో చెట్టు చాలా దృఢంగా ఉంది. ఈ చెట్టు చాలా పొడవుగా ఉంది. ಮಾಡ್ಕಡೆ కట్టెలు కొట్టేవాడు మొదటి చెట్టుని తీసుకొని వడ్రంగి వానికి అమ్మాడు. మొదటి చెట్టు తాను మాత్రం కోరుకున్నట్టే విలువైన వస్తువుగా మారుతున్నందుకు సంతోషపడుతూ వడ్రంగి వాడు తను ఏం చేస్తాడా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంది. అయితే వడ్రంగి వాడు మాత్రం ఈ చెట్టును పశువుల తొట్టిగా తయారు చేశాడు. రెండవ చెట్టు మొదటి చెట్టు వెళ్ళిపోయినందుకు బాధపడుతూ తనని ఏం చేస్తాడని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో కట్టెలు కొట్టేవాడు రెండవ చెట్టుని తీసుకెళ్ళి పడవలు తయారు చేసేవానికి అమ్మాడు. ఈ చెట్టు మాత్రం తాను అనుకున్నట్టే పెద్ద ఓడగా మారబోతున్నందుకు సంతోషపడింది. అయితే పడవ తయారు చేసే దాన్ని చేపలు పట్టే చిన్న పడవగా తయారు చేశాడు. మూడో చెట్టును తీసుకెళ్ళి బలమైన దూలాలుగా చెక్కి పక్కన పెట్టేశాడు. అయితే ఆ చెట్టు తన స్థితిని చూసి ఎంతో నిరాశపడింది.
సంవత్సరాలు గడిచిపోతున్నాయండి. చెట్లు తమ కన్న కళ్ళను మర్చిపోయాయి. ఒకరోజు భార్యాభర్తలు ఇద్దరు కలిసి తమ బిడ్డను పడుకోబెట్టడానికి స్థలము లేనందున మొదటి చెట్టు నుండి తయారు చేయబడిన పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. మొదటి చెట్టు తాను ఆశించిన దానికన్నా ఎంతో విలువైన వెండి బంగారాల కన్నా యుగ యుగములకు రాజును నిత్యరాజ్యములకు రాజు అయిన యేసయ్యను తనలో దాచగలిగినందుకు, ప్రపంచంలోకెల్లా గొప్ప ధన్యదిగా మలచబడినందుకు అత్యానంద భరితురాలైంది. ఒక సాయంత్రం వేళ ఒక ప్రయాణికుడు తన స్నేహితులతో కలిసి చిన్న పడవలో ప్రయాణం చేస్తుండగా ఉన్నట్టుండి ఉరుముల మెరుపులతో కూడిన తుఫాను మొదలైంది. ప్రభువా, మమ్మల్ని రక్షించబోతున్న మమ్మల్ని రక్షించండి. ఊరుకుండుము, ఈయన ఎటువంటి వాడు? గాలి సముద్రము ఈయనకు లోబడుచున్నవి. జరిగిన సంఘటన చూసి రెండో చెట్టు సృష్టికర్త మరియు రాజులకు రాజును తాను మోయగలిగినందుకు ఎంతో సంతోషించింది. ఇది ఇలా జరుగుతుండగా వెనక్కి రండి. స్టార్ట్ చేయండి. ఇది ఇలా జరుగుతుండగా బలమైన దూలాలుగా చెక్కబడి నిరుపయోగంగా పడి ఉన్న మూడో చెట్టు తనపై లోకరక్షకుని పెట్టి మేకులతో హింసాత్మకంగా బిగించడాన్ని బట్టి ఎంతో ఆవేదన చెందిన లోకరక్షకుడు తనను తాకినందుకు పరవశిస్తూ తనను చూస్తూ దేవుని మహింపరచాలనే తన కళ నెరవేరి అనేక మంది పాప విమోచన రక్షణ కొరకు తాను సిలువుగా మలచబడినందుకు ఆనందించాడు.